హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి. సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే మొన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పొట్లి బాగా మేసింది అనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు సిక్కే అవ్వలేదన్నమాట అది ఏ విధంగానూ. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్లడ్ యూరిన్ పాస్ చేసేసి నైట్ 10 to 11 మధ్యలో సో చనిపోయిందనమాట. మళ్ళీ నెక్స్ట్ డే అంటే నిన్న అనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా మేసిన ఒక గొర్రె ఉన్నట్టుండి చనిపోయింది. అది కూడా ఇలానే అనమాట, బ్లడ్ యూరిన్ పాస్ చేసేసి అట్లే చనిపోయింది అనమాట. అది కూడా ఏ విధంగా సిక్ అవ్వలేదు ఇంతకు ముందు అండ్ చనిపోయే ముందు వరకు కూడా. సో ఉన్నట్టుండి అట్లా చనిపోయాయి. అందుకనేసి మేము ఉంటారు కదా డాక్టర్లు, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం అనమాట. అయితే ఇది అన్నిటికీ సోకుతుంది కాబట్టి మీరు మందులు పెట్టుకోండి అన్నారు. సో దానికి సంబంధించింది ఇవాళ బ్లాగ్ అనమాట. సో 2 daysకి ఇచ్చినారు వాళ్ళు మందులు వాటికి, day 1 day 2. సో ఇవాళ వచ్చేసి day 1 అనమాట. 15 days బ్యాక్ కూడా ఇట్లనే ఒక కొదమ పిల్ల చనిపోయింది అనమాట. కానీ మామూలేలే ఇన్ని గొర్రెలో ఒకటి అనుకున్నాం. కానీ మళ్ళీ నిన్న మొన్న అలా జరగగానే ఇంకా ఏంటని చెప్పండి, ఒకటి పోయిందంటే మినిమం 7,000 to 9,000 మధ్యలో మనకు లాస్ అయినట్టు. సో ఇప్పటికీ 3 వెళ్ళిపోయాయి కాబట్టి కొంచెం భయపడి ముందు జాగ్రత్తతో మనం మందు పెట్టుకుంటున్నాం అనమాట. సో అది వాళ్ళ బ్లాగ్. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు తెలిస్తే చెప్తాను, తెలియకుంటే మా మామయ్యని అడిగి చెప్తా. గొర్రెలకి మందు పెట్టే ముందే తడకలు కొట్టుకోవాలి, ఎందుకంటే వాటికి విశాలంగా మనం తడకలు కొట్టేసి పెట్టింటాం కదా. సో మందుకు కాబట్టి వాటికి అయినట్టుగా అయినట్టుగా చుట్టూరా మనం తడకలు కొట్టుకోవాలన్నమాట. లేదంటే అవి దొరకవు మనకు. ఫస్ట్ మేకలు వెళ్ళాయనుకో లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట గొర్రెలు. మేకలకు ఉన్నంత డేర్ గొర్రెలకు ఉండదు. జస్ట్ ఫన్నీ అన్నమాట, బట్ ఇట్స్ ట్రూ అని నా ఫీలింగ్. చుట్టూరా మనుషులతో హే హే అని అల్లిస్తుంటే అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మా వాడైతే అరుస్తూనే ఉన్నాడు. ఇక్కడ మా పాప దూరంగా నిలబడి ఉంది, అవి ఎక్కడొచ్చి గుద్దేసి కింద పడేస్తాయేమో అని భయంతో. ఇంకా మా బాబాయ్, మా పెద్దయ్య, మా ఫాదర్ ఇన్ లా, మా హస్బెండ్, నేను మా బాబాయ్ కొడుకు మేమందరం ఉన్నామన్నమాట మందు పెట్టడానికి. సో ఫస్ట్ ఇది పోస్తున్నాం కదా, ఇది 1 లీటర్ పోయాలన్నమాట. 2 రోజులకి ఇచ్చారు ఈ మందు. ఒక్కో పెద్ద గొర్రెకి అయితే 20 ml పెట్టాలా. దానికంటే ఇంకో స్టేజ్లో ఉంటుంది కదా, సో దానికి 15. మామూలుగా గాలి పోసింటుంది, కొన్ని ఉంటాయి. సో అట్లా దీనికి సంబంధం లేదు వెళ్ళిపోవడానికి, అంటే అబౌట్ అవడానికి. సో ఈజీగా ఎట్లాంటి వాటికైనా కూడా మనం పెట్టచ్చు అనమాట. గూట్లో పిల్లలతో సహా చిన్నపిల్లలు ఉంటాయి కదా, అప్పుడే పుట్టినవి, జస్ట్ అప్పుడే పుట్టిన దానికైతే 2-3 ml చాలు. మామూలుగా గూట్లో వేసే పిల్లలకి 15 days 1 month అలా ఉంటాయి కదా, సో వాటికైతే 5 ml చాలు. ఇంకా బొడుగులు అంటే ఇంకా ఈనెను ఉంటాయి కదా, సో అవైతే వాటికి 15-10 అవి ఉంటే దాన్ని బట్టి మనకి అప్పుడే అర్థమవుతుంది కదా, సో పెట్టేయచ్చు. 1 ml అటు ఇటు అయినా కూడా ఈ టానిక్ ఏం కాదనమాట. అండ్ ఇంకొకటి, ఫస్ట్ ఇది వేసినారనమాట, ఈ ఎల్లోది పౌడరు వేసాక బాగా మిక్స్ చేసినారనమాట. తర్వాత మా హస్బెండ్ పోస్తున్నాడు అండి వైట్ పౌడరు, సో దాన్ని కూడా వేయాలి. అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకో బాటిల్ ఉంటుంది టానిక్, సో దాన్ని కూడా హాఫ్ పోయాలన్నమాట, 1 లీటర్. సో 1/2 లీటర్ పోసేస్తే బాగా మిక్స్ చేసి పెట్టేసేయాలి. ఇంకో విషయం ఏంటంటే గొర్రెలకి మందు పెడతాం కదా, సో మందు పెట్టేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే తడకలు సక్రమంగా ఉన్నాయా లేదా. అండ్ సెకండ్ వచ్చేసి కొన్ని గొర్రెలకి బాగుండదు, కొన్ని బడవ ఉంటాయి. సో దానికి ముందుగానే పెట్టుకోవాలి. మనకు గుర్తుంటుంది అనుకుంటే బయటకు వదిలేసి మళ్ళీ మనం నిదానంగా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు గూట్లో పిల్లలు ఉంటాయి, సో వాటికి పెట్టేసి వాళ్ళ మదర్లకి పెట్టేసి అంటే ఈజీగా దొరుకుతాయి కాబట్టి బయటకు వదిలేసుకోవాలి. లేదనుకో మనం చాలినట్టుగా వాటికి స్పేస్ లోపల ఉంటుంది కాబట్టి అవి గుద్దుకోవడం, లేదంటే అన్నీ ఒకదాని మీద ఒకటి పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అవి డ్యామేజ్ అయిపోతాయి. ఒక గొర్రె పోతేనే 7,000
అట్లా 3 పోయినాయి. మనకి ఎంత పోయినట్టు నియర్లీ 20 to 25. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 7 అని చెప్పలేము కదా, వాటిని బట్టి. ఒకటి పొట్లి పోయింది, ఇంకొకటి బొడుగు, ఇంకొకటి పెద్ద గొర్రె, కాబట్టి అంత లాస్ వచ్చిందనమాట. వీటి కాస్ట్ 3000 అయ్యిందనమాట 2 days కాబట్టి. ఇలానే వేరే ఊర్లో కూడా ఇట్లనే ఉంటే ఇవే మందులు పెట్టినారంట. సో వాటికి బాగా క్యూర్ అయిందనమాట. మళ్ళీ ఒక గొర్రె కూడా వాళ్ళకి డ్యామేజ్ ఈ బ్లడ్ యూరిన్ పోసుకొని చనిపోవడం అయితే జరగలేదంట. సో మేము కూడా అందుకని అదే మందు, సో వాళ్ళు ఏది తీసుకున్నారో అదే మందు మనం కూడా తీసుకున్నాం అనమాట. కొన్నిసార్లు తడకలు కూడా పోతుంటాయి. లేదంటే మనం మామూలుగా ఇట్లా బయటికి, అంటే మేమైతే ఇట్లా లోపల తోలేసి ఒక్కోదానికి పెట్టేసి బయటకు తోలుతున్నాం. మేమంతా ఉన్నాం కాబట్టి. మనుషులు లేకుంటే ఏం చేస్తామో తెలుసా, అంటే అందులో చుట్టుపక్కల ఏం లేవు పొలాలు కూడా, జస్ట్ మళ్ళీ ఒకటే ఉంది. ఎక్కడ పోయినా ప్రాబ్లం లేదు. అట్లున్నప్పుడు లోపలే వాటికి కలర్ పూసేస్తామన్నమాట. నీళ్ళ మందు కానీ లేదంటే పసుపు కానీ ఏదో ఒకటి పూసేస్తాం బ్రష్ తీసుకొని గుట్టుగా. అండ్ ఇంకోటి ఏంటంటే గొర్రెలకు మందులు పెట్టేటప్పుడు తవులు ఉంటాయి కదా, సో వాటికి 2 మనుషులు కాబడతారు అనమాట. ఇప్పుడు ఇంకొన్ని గొర్రెలు ఆ టైంలో గుర్రాలు అయ్యి మనుషుల్ని మోసుకొని పోతాయి. అండ్ మీరు అలా పెడుతున్నారంటే అవి వినవు, వాటికి అలానే పెట్టాలన్నమాట తవులకి. చిరంజీవులు ఒక 50-60 దాంట్లో పెట్టాలకి అవి చాలా టైట్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మేము మందు తెచ్చింది ఎప్పుడు 9 గంటలకు తెచ్చినాము. అప్పటికప్పటికి వెళ్ళి వీటికి మందు 2 మందులకి కంప్లీట్ అయ్యే లోపల 11-11:30 అయింది. సో మామూలుగా మార్నింగ్ అర్లీగానే పెడతాం మేము, మీకు తెలిసిందే. పెడతాము, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట లోపల నీళ్ళు ఆపేస్తాము. కానీ ఇప్పుడు మనం లేట్గా పెట్టినాం కదా, సో 2:30కి ఆ టైంలో పెట్టాలన్నమాట. లేదంటే మందు సరిగ్గా పట్టుకోదని అంటుంటారు. ఎప్పటి నుంచో నేను వింటున్నాను, అండ్ అదే నిజం. ఫస్ట్ అన్ని పెద్ద గొర్రెలకి అన్నిటికీ మందు పెట్టేసి బయటకు వదిలేస్తారు. అండ్ అంతేకాదు, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, గొర్రెల మందలో కొన్ని పేరు పొందిన గొర్రెలు ఉంటాయి. అంటే అవి అతిగా బిహేవ్ చేస్తుంటాయి, అతిగా దొంగతనం, అతిగా వాటికి టెంపర్ ఉంటుందన్నమాట. ఎగరడం, తడకల్ని కూడా అవి పడేసి ఎగురుతాయి. కొన్ని అయితే ఏకంగా మామూలుగా మేకలు ఉంటాయి కదా, సో అవి కూడా తడకల్ని దాటి ఎగిరిపోతుంటాయి. సో అట్లాంటి వాటికి ఫస్ట్ మనం పెట్టేసి బయటకు పంపించేయాలి, లేదంటే ఉన్న వాటిని గబ్బులు చెప్తాయి అన్నమాట. సో అది పాయింట్. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అయినా ఇచ్చేయాలండి. అండ్ మా బాబాయ్ వాళ్ళు కూడా 100 to 120 ఉన్నాయి, మనమేమో 100 ఉన్నాయి.